వివరాలకొస్తే తెలంగాణ ఇంటర్ మార్కుల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ మెమోలో మార్కులు తారుమారయ్యాయని ఆరోపించారు. ఇంటర్ బోర్డు తీరుపై ఫైర్ అయ్యారు. మార్కుల జాబితాలో జరిగిన అక్రమాలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ మధ్య ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రోజు నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఫలితాల్లో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లే విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారంటూ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పరీక్షల్లో ఎప్పుడూ మంచి స్కోర్ సాధించే తమకు అతి తక్కువ మార్కులు రావడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అంటున్నారు. పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్ గానే సాగిందని అన్నారు. ఏమైనా అనుమానాలుంటే రీకౌంటింగ్ కు వెళ్లండని అంటున్నారు. అటు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటోన్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు టీడీపీ నేతల సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరాం ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పాడన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రికి, సోదరికి మెసేజ్ పెట్టి అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ధర్మరాం సూసైడ్ చేసుకున్నాడు. నా పేరు తేజశ్రీ. నాకు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 51 వస్తాయి. ఇయర్ 8 వేసినారు సార్. 8 మార్క్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 50 కన్నా ఇప్పుడు 8 మార్క్స్ వేసినారు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేను. అసలు చాలా అన్ఫేర్ చేసినాను. మాకు ఎంసెట్ కూడా రాయలేకపోతున్నాను. కెమిస్ట్రీలో సెంటమ్ అంటే ఫిజిక్స్లో కూడా 2 మార్కులే పోయినాయి. ఇప్పుడైతే 40స్లో వచ్చినాయి. కెమిస్ట్రీ అయితే 50 వచ్చింది. వాడైతే 2 రోజుల నుంచి తిన్నకుండా కూర్చున్నాడు. వాడు కంపల్సరీ అంటున్నాడు మళ్ళీ రీవాల్యుయేషన్ వేస్తే నేనే గెలుస్తా అంటున్నాడు. అయితే ఎవరు తప్పండి? ఇది 2 రోజుల నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. లైఫ్ ఇది వాడిది. ఇప్పుడు ఇట్లా చేస్తే వాడు ఇంకా ఎంట్రన్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఎలా ప్రిపేర్ అవుతాడు? ఇదేలా చేస్తాడు? అసలు ఎంత మెంటల్ టార్చర్ ఇస్తున్నాం తెలుసా మన పిల్లలకి? ఎంత 2 సంవత్సరాల నుంచి కూర్చుని చదివే పిల్లలకి ఇలా రిజల్ట్ వస్తే ఎట్లా అండి? వాడైతే నాకు అంటికి వచ్చిందా లేకపోతే నంబర్ ఏదైనా మారిపోయిందా అంటే నాకు అది అవన్నీ తెలియని విషయం నేను మాట్లాడి. కానీ నా కొడుకు మంచిగా రాసింది అన్నది మాత్రం నాకు మంచిగా తెలుసు అండి. ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళు కంపల్సరీగా చేయాలి. ఇప్పటికీ రీవాల్యుయేషన్ విండో అయితే ఓపెన్ అవ్వలేదు. కనీసం అది పెడతామంటే కూడా అది కూడా ఇంకో విండో కూడా ఓపెన్ చేయలేదు ఈ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో. ఇప్పటి వరకు కూడా ఒక సబ్జెక్ట్లో కూడా ఒక మార్క్ తక్కువ రాలే. అలాగే మ్యాథ్స్ బీలోని 46 వచ్చాయండి. తను 2 days నుంచి చాలా అప్సెట్ అయింది. మా పాపలాగే చాలా మంది పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. పేపర్లను వేయడం అయితే గొప్ప కాదండి, పలానా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. దానికన్నా బాధ్యులు ఎవరన్నది మీరందరి ద్వారా మీడియా ద్వారా తెలుసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయితే ఇక్కడికి వచ్చి దిగొచ్చి చెప్పాలి. ఇవాళ కేటీఆర్ గారు పేపర్లో చెప్పారు పిల్లల భవిష్యత్తు నాకు చాలా ముఖ్యమని. అది ఎవరి పిల్లల్ని సంబంధించి చెప్పారో సార్కే తెలియాలి. ఇది కూడా వాళ్ళ భవిష్యత్తు ముడిపడి ఉన్నది. దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పాప లాంటి పిల్లలు చాలా పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు. రాలేని పరిస్థితిలో ఉన్న పేరెంట్స్ కూడా చాలా ఇంటి దగ్గర ఉండి బాధపడుతున్నారు. ఎవరైతే పేరెంట్ పాపను ఆత్మహత్య చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నట్టు ఇంకెవరికి కూడా అలాంటి బాధ కలగకూడదు. ఇప్పటికీ కూడా ఈవెన్ మా పాప డిప్రెషన్లో ఉన్నదండి.
నేను పని కోసం ఇక్కడ రావాల్సి వచ్చింది ఇవాళ. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, రీవాల్యుయేషన్ అయినా అట్లీస్ట్ శ్రద్ధగా చేయమని, వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా ఈ గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ బోర్డు ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిజల్ట్ మాత్రం ఉర్దూ పేపర్ 1 పేపర్ 2 ఇచ్చినారు రిజల్ట్. ఆ ఉర్దూ పేపర్ 1 పేపర్ 2లో ఫెయిల్ అని ఇచ్చినారు, 0 మార్క్స్ వచ్చినాయి. మా పాప స్టేట్ టాపర్ MBBSలో, ఆమెకు 0 మార్క్స్ వస్తాయి లాంగ్వేజ్లో. బై బర్త్ మేము ముస్లిమ్స్, మాకు అరబీ రాదా ఉర్దూ రాదా. మా పాప రాసింది అరబిక్ ఎగ్జామ్ అయితే ఉర్దూ పేపర్ రిజల్ట్ ఇచ్చినారు, ఫెయిల్ ఇచ్చినారు. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇచ్చే మిస్టేక్స్ వల్ల 1 ఇయర్ వేస్ట్ అయింది మా పాపది. MBBS జాయిన్ కాలేదు. మళ్ళీ ఇదే ఇయర్ మళ్ళీ రాస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. హాల్ టికెట్ కోసం 3 months తిప్పించినారు. మా తర్వాత లాస్ట్ ఇయర్ అకాడమిక్ వేస్ట్ అయిపోయింది బోర్డు యొక్క నెగ్లిజెన్స్ వల్ల. ఈసారి కూడా అదే